మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ 10 టీవీ చేతికి చిక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో A4 గా ఉన్న రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు. ఐఎస్పీ మాజీ చీఫ్ ప్రభాకర్ ఆదేశాలతో ట్యాపింగ్ చేశామన్నారు. ఓ సిమెంట్ సంస్థ యజమాని నుంచి 70 లక్షలు సీజ్ చేశామని రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. దుబ్బాక ఉప ఎన్నికల వేళ రఘునందన్ రావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లో నుంచి ₹1 కోటి సీజ్ చేశామని రాధాకిషన్ అంగీకరించారు. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన ₹3,50,00,000 సీజ్ చేసినట్టు రాధాకిషన్ తెలిపారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. లైవ్ లో సునీల్. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ ఈ కేసులో 4 పోలీసు అధికారులని అరెస్ట్ చేశారు. ఇక ఇటీవల తాజాగా అరెస్ట్ చేసినటువంటి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు అనేక కీలక అంశాలు ప్రస్తావించారు. ప్రస్తుతం 10 టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్లో అనేక అంశాలు కూడా పోలీసులు ప్రస్తావించారు. మొదటగా ఒక సుప్రీం అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అధినేత ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒక టీంని ఎస్ఐబిలో ఒక స్పెషల్ టీంని ఫామ్ చేసినట్లు కూడా రాధాకిషన్ రావు చాలా క్లియర్గా పేర్కొన్నట్లు కూడా అంటే కన్ఫెషనల్ స్టేట్మెంట్లో పోలీసులకు ఇచ్చినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచారు. ఇక ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు అదేవిధంగా తిరుపతన వీరందరూ కూడా కొన్ని సపరేట్ ఏరియాస్ని అయితే ప్రణీత్ రావు అయితే నల్గొండకు సంబంధించిన ఏరియాని, మరోవైపు తిరుపతన్న అయితే సైబరాబాద్ ఏరియాని, భుజంగరావు అయితే అదేవిధంగా హైదరాబాద్ ఏరియా ఈ మొత్తం కూడా ఏరియాల్లో ఉన్నటువంటి అధికారుల ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు తమ సమాచారాన్ని రాధాకిషన్ రావు మాజీ డీసీపీగా టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేస్తున్నటువంటి రాధాకిషన్ గారికి చెప్పారని తనకు చెప్పినటువంటి ఆదేశాల మేరకు 2018 ఉప ఎన్నికల సందర్భంగా దుబ్బాక ఉప ఎన్నికలు కావచ్చు, మునుగోడు ఉప ఎన్నికలు కావచ్చు, ఈ ఉప ఎన్నికల సమయంలో నిధుల సమీకరణకు మొత్తం కూడా పూర్తిగా అడ్డుకట్ట వేశాము, ఎక్కడికక్కడ డబ్బులు సీజ్ చేసినట్లు కూడా రాధాకిషన్ కన్ఫెషనల్ స్టేట్మెంట్లో ఒప్పుకున్నట్లు కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. 2020 దుబ్బాక ఎన్నికల సమయంలో రఘునందన్ రావు బంధువుల సంబంధించిన చిట్ ఫండ్స్ కంపెనీకి సంబంధించిన ₹1 కోటి నగదును తాను సీజ్ చేసినట్లు కూడా రాధాకిషన్ కన్ఫెషనల్ స్టేట్మెంట్లో ఒప్పుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మునుగోడు 2022 మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంబంధించిన సహచరుల నుంచి దాదాపు ₹3.5 కోట్లు సీజ్ చేసినట్లు కూడా రాధాకిషన్ కన్ఫెషనల్ స్టేట్మెంట్లో ఒప్పుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. మరోవైపు ఇతర పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీలో చేర్చేందుకు ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ ప్రేరేపించిందంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొనడం జరిగింది. ఎన్నికల సమయంలో నల్గొండ అంటే ఎన్నికల సమయంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అధికారిని ఎస్ఐబిలో అధికారిని నియమించుకున్నట్లు కూడా పోలీసులు రాధాకిషన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా తెలిసింది. నల్గొండకు ప్రణీత్ రావు, రాచకొండకు భుజంగరావు, సైబరాబాద్ వేణుగోపాలరావు, హైదరాబాద్ తిరుపతన్న వీరు 4 అధికారులు కూడా ఎన్నికల సమయంలో చాలా కీలకంగా రోల్ పోషించారు. వారందరూ కూడా డబ్బులను మొత్తం కూడా టాస్క్ ఫోర్స్ సంబంధించిన సిబ్బందితో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా డబ్బులు పార్టీ నేతలకు చేరవేసేందుకు వీరి ద్వారానే అంటే టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారుల వెహికల్లోనే డబ్బులు మొత్తం కూడా వారికి చేర్చవేసేందుకు తాను చేర్చవేసినట్టు కూడా రాధాకిషన్ స్టేట్మెంట్ లో పేర్కొన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. 2024 బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడందుకు ఎస్ఐబిలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఎస్ఐబితో పాటు టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా కీలకంగా వ్యవహరించారనే వాదనను కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది కీలక నేతల ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు తమ సమాచారాన్ని తెలుసుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు తమకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకే వారికి సంబంధించిన డబ్బులు మొత్తం కూడా సీజ్ చేసినట్లు రాధాకిషన్ కన్ఫెషనల్ స్టేట్మెంట్ లో ఒప్పుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఒక ఎమ్మెల్సీ టాస్క్ ఫోర్స్ వాహనంలో నగదును ఎస్ఐ తీసుకువెళ్లి అక్కడ అప్పచెప్పినట్లు కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో ఒప్పుకున్నట్లు కూడా ప్రస్తుతం అయితే రాధాకిషన్ ఒప్పుకున్నట్లు కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. మొత్తం మీద చాలా వరకు నేతల ఫోన్ మొత్తం కూడా ట్యాప్ చేసి వారి యొక్క నిధులు మొత్తం కూడా అడ్డుకట్ట వేసేందుకు అటు ఎస్ఐబితో పాటు టాస్క్ ఫోర్స్ కీలకంగా పనిచేసినట్టు కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో
ఎస్ఐబి మాజీ డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి ప్రణీత్ రావు, అదేవిధంగా భుజంగరావు, అదేవిధంగా తిరుపతన్న, ఇటీవల అరెస్ట్ అయినటువంటి మాజీ డీసీపీ రాధాకిషన్, ఈ నలుగురితో పాటు ఇంకా పై స్థాయి అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎస్ఐబి మాజీ చీఫ్ గా పనిచేస్తున్నటువంటి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు తామంతా కలిసి పనిచేసినట్లు కూడా రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా పేర్కొంది. ఇంకా ఈ కేసులో ఫర్దర్ గా రాధాకిషన్ తో పాటు వేణుగోపాల్ రావు పేరు కూడా వినబడుతుంది కాబట్టి అతనికి కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చి పోలీసులు విచారించే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. ధనలక్ష్మి. థాంక్యూ సునీల్.